హాయ్ నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బర్రెలక్క అని ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు. తెలంగాణలోనే కాదు, సోషల్ మీడియా ఏది చూసుకున్నా కూడా బర్రెలక్క చాలా ఫేమస్. ఆవిడ శిరీష అనే పేరుతో కంటే బర్రెలక్క అనే చాలా చాలా ఫేమస్ వచ్చేసారు. యాక్చువల్గా పేరు మారడం వల్ల సడన్గా ఈ పేరులో ముందు కానీ వెనక్కి కానీ ఇలా ఒకటి యాడ్ చేసుకోవడం వల్ల నిజంగా అంత ఫేమ్, అంత క్రేజ్ వస్తుందంటారా? 100% అండి. ఎందుకంటే మీరు చూడండి, నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే పేరులో చాలా పవర్ ఉండాలి. ఎందుకంటే మీరు చాలామంది గతంలో కూడా చూడండి, ఎప్పుడైతే ఉన్న పేరు కంటే మిగతా పేర్లు చాలా పాపులారిటీని ఇచ్చాయి. మనం చరిత్రను కూడా గమనిస్తే మొఘల్ ఎంపైర్స్ అందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ పేరు కంటే కూడాను మార్చిన తర్వాత చాలా బాగా డెవలప్ అయ్యారు. మీరు అక్బర్ కానివ్వండి, షాజహాను, ఔరంగజేబు, వీళ్ళంతా వాళ్ళు మారు పేర్ల ద్వారా చాలా పాపులర్ అయ్యారు. అవునండి, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళకి పేరు ముందో వెనుకో జాయిన్ చేసిన తర్వాత అక్బర్ చూడండి, అక్బర్ ఒరిజినల్ పేరు వచ్చేసి జలాలుద్దీన్, కానీ ఆయన పాపులర్ అయింది ఏ పేరుతో? అక్బర్ అనే పేరుతో పాపులర్ అయ్యాడు. షాజహాన్కి ఒరిజినల్ పేరు వచ్చేసి షాజహాన్కి ఖుర్రం అనే పేరు ఉంటుంది చరిత్రలో, కానీ ఖుర్రం ఎక్కువగా పాపులర్ కాల, కానీ షాజహాన్గా పాపులర్ అయ్యారు. అదేవిధంగా ఔరంగజేబ్ యొక్క పేరు ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఆలంగీర్. అంటే వీళ్ళు ఉన్న పేరు కంటే పేరును మార్చడం ద్వారా చాలా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకు ఇప్పుడు మనకు మెగాస్టార్ చిరంజీవి చూడండి, ఆయనకు అంతకుముందు పేరు శివశంకర్ వరప్రసాద్, కానీ ఎప్పుడైతే పేరులో వైబ్రేషన్ చేంజ్ అయిందో అప్పుడు లైఫ్లో నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. ఏఆర్ రెహమాన్ ముందు పేరు దిలీప్ అనే పేరు ఉండేది. అదేవిధంగా మోహన్ బాబుకి భక్తవత్సల నాయుడు అనే పేరు ఉండేది. ఇలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈమె పేరు శిరీష, అంతకుముందు ఇప్పుడు బర్రెలక్కగా మారింది. అంటే శిరీష అనే పేరులో కంటే కూడా బర్రెలక్క అనే పేరు నేమ్ అండ్ ఫేమ్ని తీసుకురావడం జరిగింది. కొద్ది రోజుల క్రితం జస్ట్ ఆమె ప్రొఫెషనల్ లైఫ్లో నేను డిగ్రీలు చేశాను, కానీ డిగ్రీ మీద డిగ్రీలు అయిపోతూ ఉన్నాయి, మెమోలు వస్తూ ఉన్నాయి, కానీ నాకు ఉద్యోగాలు రావడం లేదనేది ఫన్నీగా ఒక వీడియో చేసింది ఆమె. అవునండి, బర్రెలను కాసుకోవాల్సి వస్తుంది చూడండి అని ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశారు. దాంట్లో ఒక్క చిన్న వర్డ్తో ఆమె ఫేమస్ అయింది. కానీ నిజంగా న్యూమరాలజీ ఆధారంగా మనం బర్రెలక్క అనే పేరుని తీసుకుంటే నిజంగా ఈ పేరు లైఫ్లో ఆమెని నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుందా లేదా కాంట్రావర్సీకి తీసుకెళ్తుందా, ఈ పేరులో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. చెప్పండి సార్. చూడండి, ఇప్పుడు బర్రెలక్క అనే పేరులో మనకు తీసుకుంటే స్పెల్లింగ్ పరంగా BARRELAKKA అనేది బర్రెలక్కకు వస్తుంది స్పెల్లింగ్. న్యూమరాలజీలో నేమ్ స్పెల్లింగ్లో ఎటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి? మనకు న్యూమరాలజీలో 2 మెథడ్స్ వాడతారండి. ఒకటి చాల్డియన్ మెథడ్ అండ్ పైథాగరస్ మెథడ్ అనేది, అంటే నేమ్ వైబ్రేషన్స్ మనము కౌంట్ చేసే ప్రాసెస్. అయితే ఈ చాల్డియన్ మెథడ్లో 21 వచ్చింది, పైథాగరస్ మెథడ్లో 35 వచ్చింది. 21 మెథడ్ చాల్డియన్ మెథడ్. ఈ చాల్డియన్ అనే మెథడ్ మనకు ఏషియన్ కంట్రీస్లో వాడతారు, అంటే ఇండియా కావచ్చు, మనకు ఆల్ ఏషియన్ కంట్రీస్లో చాల్డియన్ మెథడ్ వాడతారు. పైథాగరస్ మెథడ్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో US, UK అక్కడ ఈ పైథాగరస్ మెథడ్ వాడతారు. అయితే బర్రెలక్క అనే పేరులో ఈ 21, 35 రావడం వల్ల ఆమె లైఫ్కి నిజంగా నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుందా అనేది తీసుకోవాలి. నేమ్ అండ్ ఫేమ్తో ఇంకేమైనా కాంట్రవర్సీస్ వస్తాయా చూద్దాం. ముఖ్యంగా ఈ 21 అనే నంబరు న్యూమరాలజీలో దీన్ని రివర్స్ నంబర్ అని అంటారు. చూడండి, ముందు 2 వచ్చింది, తర్వాత 1 వచ్చింది, టోటల్గా 3 నంబర్ క్వాలిటీస్ వచ్చినా ఇది రివర్స్ నంబర్ అండి. 100% లైఫ్లో తను ఏదైతే అనుకుంటుందో అది రివర్స్ కావడం జరుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్ వచ్చి ఉండవచ్చు, కానీ లైఫ్ మాత్రం మళ్ళీ రివర్స్కి వస్తుంది, అది మాత్రం 100%. 35 నంబర్ అండి. 3 + 5 మనకు 8. 8 నంబర్ ఏంటంటే డిలే,
హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్. ఇప్పుడు ఈమె నామినేషన్ వేసిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్ అయింది, వాళ్ళ మీద దాడి జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే బర్రెలెక్క అనే పేరు వచ్చిందో కోర్టు కేసులు అయ్యాయి ఈమె మీద. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలండి. నేమ్ అండ్ ఫేమ్ వచ్చినప్పుడు కూడా దాని వెనకాల ఇంకా చాలా స్ట్రగుల్స్, కేసెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పేరు 100% చాలా నెగిటివ్గా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు, నేమ్ అండ్ ఫేమ్తో పాటు కాంట్రవర్సీస్ కూడా వస్తున్నాయి, కేసెస్ కూడా అవుతున్నాయి, వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ టోటల్ నేమ్కి బర్రెలక్క శిరీష యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. కానీ శిరీష పేరులో పవర్ లేదు. మీరు చూడండి, శిరీషగా ఫేమ్ రాలేదు ఆమెకు. ఎప్పుడైతే కేవలం బర్రెలక్క ద్వారానే ఫేమ్ వచ్చింది. కానీ ఈ పేరులో కూడా నెగిటివ్ ఉంది. 8 నంబర్ అనేది సడన్ గ్రోత్ వస్తుంది, సడన్ డౌన్నెస్ వస్తుంది. కాబట్టి ఎంత హైప్ వస్తుందో అంత సడన్గా కూడా డౌన్ అవుతారు. కాబట్టి డిసెంబర్ 3 తర్వాత చూడండి మళ్ళీ లైఫ్ రివర్స్కి వస్తుంది. కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీ పేరులో నేమ్ అండ్ ఫేమ్ రావాలనుకుంటే 100% దాంట్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? కొంతమంది సడన్గా రైజ్ అవుతారండి, సడన్గా డౌన్ అవుతారు. దానికి ఏంటంటే కొన్ని నంబర్ కాంబినేషన్. ఇప్పుడు బర్రెలక్క పేరులో కూడా మనం చూసాం కదా ఏ విధంగా నంబర్స్ ఉన్నాయి అనేది. కాబట్టి ఈ నంబర్స్ ద్వారా కూడా 100% ఆమె లైఫ్ కంపల్సరీ నేమ్ ఫేమ్తో పాటు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. కానీ జనాలలో కూడా ఇప్పుడు ఆమె మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అంటే అంత కష్టపడి తను ఈ స్టేజ్కి వచ్చింది కదా. సో వాట్ ఎవర్ షీ డూ, అందరి పబ్లిక్ సపోర్ట్ మొత్తం తనకి ఉంది. ఇప్పటికే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రానటువంటి పాపులారిటీ కేవలం ఒక పేరు బర్రెలక్క అనే పేరుతోనే వచ్చిందండి. సోలోగా వచ్చింది, సోలోగా నిల్చుంది సార్. కాబట్టి 100% పేరు నేమ్ అండ్ ఫేమ్ వచ్చినప్పటికీ న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఆ పేరులో కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంది, కాంట్రవర్సీస్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, లైఫ్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేరు చాలా ఇంపార్టెంట్. నేమ్ అండ్ ఫేమ్తో పాటు లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి, కాంట్రవర్సీ లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం పేరుని కరెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. టోటల్ పేరు చూసినప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు శిరీషలో పవర్ లేదు, బర్రెలక్కలో పవర్ లేదు. కానీ బర్రెలక్క శిరీష అనే పేరులో మాత్రం చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత కాంట్రవర్సీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు చూడండి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ మీరు చూసినా కూడా ఈ పేరు చాలా హల్చల్గా వినిపిస్తుంది. చాలా మంది ఉన్నత అధికారులు కానివ్వండి, రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళంతా ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలుస్తున్నారు. రీజన్ ఏంటంటే అక్కడ బర్రెలక్క అనే పేరు కూడా పొలిటికల్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ 35 అనే నంబర్, 35 అనే నంబర్ మనకి 8 నంబర్ సిరీస్లో రావడం జరుగుతుంది. 8 నంబర్ అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్, పొలిటికల్. చాలా మంది 8 ఉన్న వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయ్యారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా 8 నంబర్లో ఉన్న వాళ్ళే. బర్రెలక్క అనే పేరులో కూడా 8 నంబర్ రావడం ద్వారా తనకు నామినేషన్ వేసే అవకాశం వచ్చింది. ఓకే. సో ఒకవేళ బర్రెలక్క గారు కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూసుంటే తనకు కూడా ఒక చిన్నపాటి ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పేరు విధంగా మన జాతకాలు ఎంతవరకు మారుతాయి అనేది మీరు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.